శ్రీమాత్రే నమః. కస్తూరీద్రవచందనాగురుసుధాధారాభిరాప్లావితం చంచచ్చంపకపాటలాదిసురభిద్రవ్యైः సుగంధీకృతం దేవస్త్రీగణమస్తకస్థితమహారత్నాదికుంభవ్రజైः అంభస్యాంభవి సంభ్రమేణ విమలం దత్తం గృహాణాంబికే. కార్తీక పురాణంలో 10వ రోజు 10వ అధ్యాయాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. జనక మహారాజు వశిష్ఠ మహర్షిని చూసి ఇలా అడుగుతున్నాడు: ఓ మునిశ్రేష్ఠ, ఈ అజామీలుడు ఎవరు? వాడి యొక్క పూర్వజన్మము ఎటువంటిది? పూర్వజన్మలో ఎట్టి పాపాలు చేసినటువంటి వాడు ఇతడు. ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకువెళ్ళిన తరువాత ఏమి జరిగింది? అదంతా కూడా నాకు సవివరంగా చెప్పండి అని ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును చూసి ఇట్లంటున్నాడు: ఓ జనక మహారాజా, అజామీలుణ్ణి విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకువెళ్ళిన తరువాత యమకింకరులు తమ ప్రభువైనటువంటి యమధర్మరాజు వద్దకు వెళ్ళి, స్వామి, మీ ఆజ్ఞ ప్రకారంగా అజామీలుణ్ణి తీసుకురావడానికి వెళ్ళగా అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానమెక్కించి వైకుంఠానికి తీసుకువెళ్ళారు. ఇక మేము చేయనది ఏమీ లేకుండా విచారిస్తూ ఇక్కడికి వచ్చినాము అని భయకంపితులై యమధర్మరాజుకు విన్నవించుకున్నారు. అప్పుడు యమధర్మరాజు అనుకున్నాడు, నాకు ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదు, దీనికి ఏదో బలమైనటువంటి కారణమే ఉండవచ్చు అని అనుకుని యమధర్మరాజు తన దివ్య దృష్టితో అజామీలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని, ఈ అజామీలుడు తన అవసాన కాలంలో నారాయణ అని శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణ చేయడం వలన విష్ణుదూతలు వచ్చి తీసుకుని వెళ్ళారు. తెలియక కానీ తెలిసి కానీ మృత్యు సమయంలో హరినామస్మరణ ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వారికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. కాబట్టి అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా అని యమధర్మరాజు అనుకున్నాడు. అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకానొక శివాలయంలో అర్చకుడిగా ఉండేటువంటి వాడు. అతడు తన యొక్క అపురూపమైనటువంటి అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠిగా ఉండి వ్యభిచారి అయి శివారాధన చేయకుండా శివాలయం యొక్క ధనాన్ని అపహరించి శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసాలకు బాగా మరిగి విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేటువంటి వాడు. ఇతనికి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఏర్పడింది. ఆమె కూడా అందమైనటువంటిది కావడం వలన ఇక ఏమీ చేయలేక ఆమె భర్త చూసి చూడనట్లుగా ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో ఒక వేళలో ఇంటికి వచ్చి కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి బాగా అలసిపోయి, నాకు ఈరోజు ఆకలి ఎక్కువగా ఉంది, త్వరగా వంట చెయ్యి అని భార్యతో అన్నాడు. అప్పుడు ఆమె చీదరించుకొని నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగుకోవడానికి నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపైన మనస్సు కలదై భర్తను తిట్టడం వలన భర్తకు కోపం వచ్చి మూలలో ఉన్నటువంటి కర్రతో బాగా కొట్టాడు. అప్పుడు ఆమె భర్త చేతిలో ఉన్నటువంటి కర్రను లాక్కొని భర్తనే రెండింతలు కొట్టి బయటకు త్రోసేసి తలుపులు మూసేసుకుంది. అప్పుడు అతడు ఏమీ చేయలేక భార్యపై విసుగు చెంది ఇక ఇంటి ముఖం చూడరాదు అని తలంచి దేశాటనకు బయలుదేరి వెళ్ళిపోయాడు. భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాడు కదా అనేటువంటి దానితో సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపైన కూర్చోనుంది. అదే సమయంలో ఒక చాకలివాడు ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు. అతనిని చూసి పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో కాలాన్ని గడపడానికి రా అని కోరుకుంది. అప్పుడు ఆ చాకలివాడు, అమ్మా, నీవు బ్రాహ్మణ స్త్రీవి, నేను నీచకులంలో జన్మించినటువంటి చాకలివాడను, మీరీ విధంగా పిలవడం అనేటువంటిది యుక్తం కాదు, నేనిట్టి పాపాన్ని చేయలేను అని చెప్పి ఆమెకు బుద్ధి వచ్చేట్టుగా చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆమె ఆ చాకలివాణి యొక్క అమాయకత్వానికి లోలోన నవ్వుకొని అక్కడి నుండి బయలుదేరి
ఆ గ్రామ శివార్చకుని వద్దకు వెళ్ళి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధాలుగా బ్రతిమాలింది. ఆ రాత్రంతా కూడా అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అప్పుడు ఇలా అనుకుంది, అయ్యో నేనెంతటి పాపాన్ని ఆచరించాను. అగ్నిసాక్షిగా పెండ్లాడినటువంటి భర్తను ఇంటి నుండి విడలగొట్టి క్షణికావేశం కోసం కామవాంఛకు లోనై మహా అపరాధాన్ని చేశాను అని పశ్చాత్తాపాన్ని చెంది ఒక కూలివాణ్ణి పిలిపించి వాడికి కొంత ధనాన్ని ఇచ్చి తన భర్తను వెదికి తీసుకురమ్మని అతనిని పంపించింది. కొన్ని దినాలు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించింది. అప్పటి నుండి ఆమె మంచి నడవడిక కలిగి భర్త యొక్క అనురాగానికి పాత్రురాలయ్యింది. కొంతకాలానికి శివార్చకునికి ఏదో ఒక వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించి చివరికి వాడు మరణించాడు. అతడు రౌరవాది నరకకూపములలో పడి నానా బాధలు పొంది తరువాత నరజన్మను ధరించి సత్యవ్రతుడనేటువంటి బ్రాహ్మణోత్తమునికి కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసుకుని ఉండడం వలన 7 జన్మాల పాపములు నశించడం వలన అజామీలుడై పుట్టాడు. ఇప్పటికీ తన అవసాన కాలంలో నారాయణ అని శ్రీహరినామాన్ని స్మరించడం వలన వైకుంఠానికి వెళ్ళాడు. బ్రాహ్మణుని భార్య అయినటువంటి ఆ కామాంధురాలు కూడా రోగగ్రస్తురాలై చనిపోయింది. అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించింది. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రికి గండం ఉంది అని జ్యోతిష్కుడు చెప్పాడు. మాలవాడు ఆ శిశువును తీసుకువెళ్ళి అడవిలో వదిలేశాడు. అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు ఆ దారిలో వెళుతూ పిల్ల యొక్క ఏడుపును విని జాలి కలిగి తన వెంట తీసుకువెళ్ళి తన ఇంటిలో దాసికి ఇచ్చి పోషించమని చెప్పాడు. ఆ బాలికనే అజామీలుడు ప్రేమించినటువంటిది. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదే అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు తెలియజేశారు. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మాలు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావము వీని వలన ఎటువంటి వారైనను మోక్షాన్ని పొందవచ్చును. కావున కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసినటువంటి వారు ఇహపర సుఖాలను అనుభవించగలరు అని 10వ రోజు 10వ అధ్యాయాన్ని ఈ విధంగా ముగింపు చేయుచున్నాడు. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమీద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.